నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. సో బంగారం ధరలు చూస్తుండగానే లక్షని దాటిపోయి 4 నెలల క్రితం, కేవలం 4 నెలల క్రితం డిసెంబర్లో 79,000 రూపాయలు ఉండేది ప్యూర్ బంగారం 24 క్యారెట్లు. బట్ ఇప్పుడు 4 నెలలు గడిచేసరికి 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,00,000 రూపాయల 15 రూపాయలు అయింది 24 క్యారెట్లలో. సో బంగారం ధర ఇంత త్వరగా పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. బట్ మీరందరూ అనుకుంటున్నట్టు మీ ఇంట్లో పెళ్లిళ్ళు ఉన్నాయనో, ఇప్పుడు పెళ్లిళ్ళ ముహూర్తాలనో, లేకపోతే పండగలు ఉన్నాయనో, లేకపోతే అక్షయ తృతీయ ఉందనో ఇవేమీ కాదు. బంగారం ధర పెరగడం తగ్గడం అనేది ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన విషయాలు. అంతేకాకుండా షేర్ మార్కెట్ వాల్యూలో షేర్స్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా బంగారం పెరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి చాలా విషయాలు చాలా పూర్తి వివరంగా వివరిస్తూ మీకు చెప్తాను. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోండి. అలాగే మన ఇండియన్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ దగ్గర బంగారం ఎన్ని టన్నులు ఉంది అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్పదలుచుకున్నాను. సో వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తులం బంగారం ఇప్పుడు అక్షరాల 1,00,000 రూపాయలు. 10 గ్రాముల బంగారం అక్షరాల 1,00,000 రూపాయలు. ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి. బంగారం ఇంకా ధనవంతులకు మాత్రమే సొంతం. సాధారణ మధ్యతరగతి ప్రజలు తమ బంగార కోరికలని ఇంకా కంట్రోల్ చేసుకునే సమయం అయితే వచ్చేసింది. ఎందుకంటే బంగారం ధరలు సాధారణ మధ్యతరగతికి అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. గత కొంతకాలంగా బంగారం రేట్లు ఘోరంగా పెరుగుతూ ఏకంగా 1,00,000 రూపాయలకు చేరిపోయింది. 2020లో ఏప్రిల్లో 45,000 రూపాయలు ఉన్న బంగారం సరిగ్గా 5 సంవత్సరాలు గడిచేసరికి ఏకంగా 1,00,000 రూపాయలని టచ్ చేసింది. అంటే 5 సంవత్సరాల్లోనే 110% వరకు బంగారం ధరలు పెరిగినాయి. 1964లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63 రూపాయలు మాత్రమే. ఇక్కడ తులం అంటే 10 గ్రాములని అర్థం చేసుకోండి మీరు. ఇంకా 1974లో తులం బంగారం 500 రూపాయలు. 1984లో తులం బంగారం 2,000 రూపాయలు. ఇంకా 1994లో తులం బంగారం 4,600 రూపాయలు. అదే 2004కి వచ్చేసరికి తులం బంగారం 5,850 రూపాయలు. 2014లో తులం బంగారం 28,000 రూపాయలు. ఇక గత ఏడాది 2024 డిసెంబర్ నాటికి తులం బంగారం 79,500 రూపాయలు ఉండేది. డిసెంబర్ నుంచి ఇప్పుడు 2025 ఏప్రిల్ వరకు కేవలం ఈ 4 నెలల్లోనే మరో 20,000 రూపాయలు పెరిగి ఏకంగా తులం బంగారం 1,00,000 రూపాయలు దాటింది. ఈ 2025 ఏప్రిల్ 20న ఆదివారం రోజున తులం ప్యూర్ గోల్డ్ విలువ 98,510 రూపాయలు. ఇంకా ఏప్రిల్ 21న ఒక్కరోజే 820 రూపాయలు పెరిగి 99,330 రూపాయలకు చేరింది. ఇంకా ఏప్రిల్ 22 ఉదయం 10 గ్రాముల బంగారం ఏకంగా 1,00,000 రూపాయలు దాటి 1,15,000 రూపాయలు అయింది. అంటే బంగారం ధర 1,00,000ని తాకింది అని చెప్పడం కాదు, 1,00,000 దాటేసింది అని చెప్పాలి. కాబట్టి అసలు బంగారం ధర ఈ స్థాయిలో పెరగడానికి కారణం ఏంటి? అసలు బంగారం ధరని ఎవరు నిర్ణయిస్తారు? అసలు బంగారం పెరగడానికి ఎవరు కారణం? ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైజ్ని మ్యానిపులేట్ చేసేది ఎవరు? ఫ్యూచర్లో బంగారం రేటు తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తంగా చూడండి. అలాగే వీడియో నచ్చితే 10 మందికి షేర్ కూడా చేయండి. సో ఇంకా విషయాల్లోకి వెళ్ళిపోతే ముందు ఒక క్వశ్చన్ మీకు, ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా బంగారం కొట్టే బదులు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వచ్చేస్తాను. మన దేశంలో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగారం కేవలం ఆభరణాలు తయారు చేసే మెటల్ మాత్రమే. కానీ బంగారం వెనక చాలా పెద్ద కథ ఉంటుంది. బంగారం అనేది నగలు, ఆభరణాలు తయారు చేసుకునే మామూలు మెటలే కాదు. ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం చైనా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండోనేషియా దేశాలే ప్రపంచంలో ఎక్కువ బంగారం ఉత్పత్తిని చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 3,000 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ గోల్డ్ ఉత్పత్తి అవుతున్నా కూడా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారం మొత్తంలో 50% బంగారం ఈ 6 దేశాల నుంచే లభిస్తుంది. మన దేశంలో కూడా కర్ణాటక, కోలార్ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి. 1880ల నుంచే కోలార్లో గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. దాదాపుగా 120 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. ఈ మొత్తం 120 సంవత్సరాల్లో కోలార్ బంగారు గనుల నుంచి కేవలం 800 టన్నుల బంగారం మాత్రమే తీయగలిగాం. కర్ణాటక హట్టిలో
ఇప్పటికీ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. కానీ ఆ మైన్లో సంవత్సరానికి కేవలం ఉత్పత్తి అయ్యే బంగారం 1 టన్ను మాత్రమే. కానీ తరతరాలుగా బంగారం అనేది భారతీయ కుటుంబంలో ఒక భాగంగా మారిపోయింది. బంగారం అంటే ఆస్తి, బంగారం ఉంటేనే విలువ అనే భావన మన భారతీయుల్లో ఎక్కువగా ఉంది. ఇంకా పెళ్ళిళ్ళు, ఇంకా ఏమైనా ఫంక్షన్లు అయినా కూడా బంగారం కొనడం, బంగారం ధరించడం ఒక ఆనవాయితీ. కానీ ప్రపంచంలోనే ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశంగా మన ఇండియానే ఉంది. అందుకే ప్రతి సంవత్సరం 800 టన్నులకు పైగా బంగారం మన ఇండియాకి దిగుమతి అవుతుంది. గోల్డ్కి వరల్డ్ వైడ్గా ఎకనామికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. గోల్డ్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే బంగారాన్ని ఒక అంతర్జాతీయ వస్తువుగా భావిస్తారు. అందుకే ఈ బంగారం ధరల్ని కొందరు వ్యక్తులో లేకపోతే ఒక సంస్థ డిసైడ్ చేయదు. కానీ బంగారానికి ఈ స్థాయిలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికి ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్తాను. బంగారం పూర్తిగా డిమాండ్ అండ్ సప్లై అనే ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు, ఏదైనా వస్తువుకి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ తగ్గితే ధరలు కూడా తగ్గుతాయి. కానీ బంగారానికి ఎందుకని ఎంతకలా డిమాండ్ ఉంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాలు గోల్డ్ రిజర్వ్లు మొదలుపెట్టాయి, అంటే బంగారాన్ని నిల్వ చేసుకోవడం ప్రారంభించాయి. 1819లో ఇంగ్లాండ్ బంగారం నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తే 1934లో అమెరికా కూడా బంగారం నిల్వ చేసుకోవడం ప్రారంభించింది. భవిష్యత్ అవసరాల కోసం ఆయా దేశాలు తమ డబ్బుని బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అయితే ఒక దేశ ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేసేది ఆ దేశంలో ఉన్న డబ్బు. గతంలో దేశంలో ఉన్న జనాభాని బట్టి ఆ దేశం వారికి అవసరమైనంత డబ్బుని ప్రింట్ చేయడం జరిగేది. కానీ ఎకనామికల్గా ఈ విధానం ఏమాత్రం ఉపయోగపడలేదు. దాంతో ఇంకా డబ్బుని ప్రింట్ చేయడం ఆ దేశానికి ఉన్న గోల్డ్ రిజర్వ్ని బట్టి ఆధారపడి ఉండేలాగా మార్చేశారు. ఉదాహరణకి ఇండియానే తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కనీసం 200 కోట్ల రూపాయల నిధులు రిజర్వ్లో ఉండాలి. ఇలా ఉండాలి అంటే 115 కోట్ల రూపాయల గోల్డ్ రిజర్వ్లు రిజర్వ్ బ్యాంక్ దగ్గర కలిగి ఉండాలి. దీన్నే మినిమం రిజర్వ్ సిస్టమ్ అని అంటారు. 1956 నుంచి మన దేశంలో ఈ విధానం అమలులో ఉంది. ఇలా చేయడం వల్ల ఆ దేశ కరెన్సీ వాల్యూ అనేది పడిపోకుండా ఉంటుంది. ఒక ఇండియా మాత్రమే కాదు, ప్రతి డెవలప్డ్ కంట్రీ ఇదే తరహాలో తన ఎకనామిక్ని నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనడానికి అతిపెద్ద కస్టమర్లు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులే. కరెన్సీ వాల్యూని కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి బ్యాంకులు తమ వద్ద ఉన్న డబ్బుని బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడడానికి కారణం ఇదే. బ్యాంకులు బంగారం కొనడం మొదలుపెట్టి చాలా కాలమైంది. కానీ ఈ మధ్యన గత 4 నెలలుగా బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరగడానికి ప్రధానమైన కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తుల బంగారం ₹1,00,000 మార్కును క్రాస్ చేసింది. ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ గోల్డ్ ప్రైస్ పెరిగిందే లేదు. ఇప్పుడు ఈ రేంజ్లో గోల్డ్ రేట్ పెరగడానికి ప్రధాన కారణం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. 2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,523 మాత్రమే. కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన 3 నెలల్లోనే ఔన్స్ బంగారం $3,500 చేరిపోయింది. బంగారానికి డాలర్కి ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఉంటుంది. డాలర్ వాల్యూ పెరిగితే బంగారం వాల్యూ తగ్గుతుంది, డాలర్ వాల్యూ తగ్గితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. దీన్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అని అంటారు. డాలర్ వాల్యూకి గోల్డ్ ప్రైస్కి మధ్య ఈ ఇన్వర్స్ రిలేషన్ ఎందుకు ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రతి దేశంలో ఫారెన్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్లు పూర్తిగా డాలర్ రూపంలో ఉంటాయి. ఎప్పుడైతే డాలర్ వాల్యూ పడిపోవడం మొదలవుతుందో ఆయా దేశాలన్నీ తమ డాలర్ రిజర్వ్లను గోల్డ్ రిజర్వ్లకు మార్చేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి ఆయా దేశాలన్నీ కూడా తమ వద్ద ఉన్న డాలర్లన్నింటినీ కలిపి గోల్డ్ కొంటారు. దాంతో గోల్డ్కి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డాలర్ ఇండెక్స్ చాలా ర్యాపిడ్గా పడిపోతూ వచ్చింది. జనవరి 20న ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు డాలర్ ఇండెక్స్లో డాలర్ వాల్యూ 109.35 వరకు ఉంది. కానీ ఏప్రిల్ 20 తేదీన డాలర్ వాల్యూ 98.51కి పడిపోయింది. అంటే ఈ 3 నెలల్లో దాదాపు 10%
డాలర్ వాల్యూ డౌన్ అయింది. ఇంకా కొంతకాలంగా యూఎస్ స్టాక్ మార్కెట్లో కూడా విపరీతమైన పతనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతో ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా స్టాక్ మార్కెట్ మీద నమ్మకం తగ్గి ఒక్క యూఎస్ స్టాక్లో మాత్రమే కాదు, లోకల్ వైడ్గా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. దాంతో మార్కెటింగ్ ఇన్వెస్టర్లకు గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్ అని అనిపిస్తుంది. సో అందరూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా గోల్డ్కి ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగిపోయింది. సో బంగారం రేటు పెరగడానికి ఇది కూడా ఒక కారణం. ఇంకా ఈ మధ్యన ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ కూడా ఒక కారణం. చైనా లాంటి దేశం మీద 145% టారిఫ్ విధించాడు. దానికి కౌంటర్గా చైనా కూడా అమెరికా మీద 125% టారిఫ్ విధించింది. ట్రంప్ ఇలా చేయడం, చైనా మీద చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద టారిఫ్లను ఇంక్రీజ్ చేశాడు. సో దాంతో అమెరికాలో ఇంప్రూవ్డ్ వస్తువుల ధరలు పెరుగుతాయి. సో ధరల పెరుగుదల అంటే ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే డాలర్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. సో ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచంలో డాలర్ని సేఫ్ కరెన్సీగా ఎవ్వరూ చూడడం లేదు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యా, ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు విధించాడు. ఆ దేశంలో ఉన్న డాలర్లను ఫ్రీజ్ చేశాడు. ఆ దేశాలు తమ వద్ద ఉన్న డాలర్లను ఉపయోగించుకోకుండా చేశాడు. ఇంటర్నేషనల్గా వివిధ దేశాల మధ్య ట్రేడ్కి జరిగే సెటిల్మెంట్లు ఏవైతే ఉంటాయో, సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ఫైడ్ ఫైనాన్షియల్ టెలికమిషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. డాలర్లను రెగ్యులర్ చేయడంలో ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుంది. ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సంస్థలో రష్యా, ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు పెట్టాడు. దాంతో రష్యా డాలర్కి ఆల్టర్నేటివ్గా మరో కరెన్సీని తీసుకురావాలి అనే ప్రపోజల్ పెట్టింది. ఇప్పటికే చైనా కూడా ఇలాంటి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. వివిధ దేశాల్లో చాలా అనుమానాలు కూడా మొదలైనవి. సో పూర్తిగా డాలర్ మీద డిపెండ్ అయితే రేపటి రోజున ట్రంప్ ఇలాంటి ఆంక్షలు ఇంకా విధిస్తే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే చాలా దేశాలు అదే ఆలోచనలో పడ్డాయి. కాబట్టి డాలర్ రూపంలో ఫారెన్ ఎక్స్చేంజ్ని మెయింటైన్ చేయడం కంటే బంగారం రూపంలో రిజర్వ్ చేసుకోవడం మేలు అనే ఆలోచన మొదలైంది. దాంతో డాలర్ వాల్యూ పడిపోతూ వచ్చింది. గోల్డ్ ప్రైస్ పెరుగుతూ వెళ్ళింది. కాబట్టి గోల్డ్ ప్రైస్ ఈ స్థాయిలో హైక్ కావడానికి జియో పొలిటికల్, జియో ఎకనామికల్ రీజన్స్ కారణం. కానీ భవిష్యత్తులో గోల్డ్ ప్రైస్ ర్యాపిడ్గా డ్రాప్ అవుతుంది అని కూడా అంటున్నారు. డాలర్ వాల్యూ పెరిగితే మళ్ళీ గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి దేశం వద్ద టన్నుల కొద్దీ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికా వద్ద 8,133 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 3,350 గోల్డ్ రిజర్వ్స్తో జర్మనీ రెండో స్థానంలో ఉంది. ఇటలీ, చైనా, స్విట్జర్లాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇండియా మాత్రం 876 టన్నుల గోల్డ్ రిజర్వ్స్తో 6వ స్థానంలో ఉంది. కాబట్టి ప్రతి డెవలప్డ్ కంట్రీ 100 టన్నుల్లో గోల్డ్ రిజర్వ్స్ అనేది పెట్టుకున్నాయి, అవి నిల్వలు చేసుకున్నాయి. సో ఆయా దేశాలు తమ వద్ద ఉన్న నిల్వల్ని ఇప్పట్లో బయటికి తీసే అవకాశం లేదు. కాబట్టి గోల్డ్ ప్రైస్ తగ్గినా కూడా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. గోల్డ్ మైన్ స్టాక్స్ అన్నీ కూడా బంగారం ధరలో మరింత ధరలు పెరుగుతాయి తప్ప తగ్గవు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తులం బంగారం కొనాలి అంటే ₹1,00,000 ఖచ్చితంగా మీరు పెట్టుకోవాల్సిందే. సో ఈ వీడియో ద్వారా మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. అలాగే ఏ దేశంలో ఎంత బంగారం నిల్వలు ఉన్నాయి అది కూడా నేను మీకు ఈ వీడియోలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే బంగారం గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. ఈ ఛానల్లో మీకు ప్రతిరోజు బంగారం రేట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే బంగారానికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేయొచ్చు లేదా మా ఛానల్ ఓపెన్ చేయొచ్చు. మీ ప్రతి సందేహం మా ఛానల్లో ఉన్న వీడియోస్ ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో తెలుసు కదండి, నేను మీ కింగ్ సతీష్. సో వీడియో నచ్చితే డెఫినెట్గా మీరు అందరికీ షేర్ చేయండి. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.